స్టార్టింగ్ ఆత్మతో ప్రారంభించాడు. ఆత్మ విషయమై దేవులైన వారు ధన్యులు అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి ప్రసంగాన్ని యేసయ్య ప్రారంభించాడు. యేసయ్య ఏ ప్రసంగం చేసినా ఆ ప్రసంగంలో దేని గురించి ఉండేదంటే ఆత్మల గురించే ఉంటుంది. ఆత్మీయమైనటువంటి ఆత్మ సందేశం, ఆత్మీయ జీవితం గురించి ఉన్నటువంటి సందేశం, శరీరానుసారమైనటువంటి జీవితం గురించి ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి, అసలు ఆలోచనే చేయొద్దు. ఏంటది? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో. ఈ మాటలు గురించి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు ఆలోచన చేయొద్దు. కానీ మనం చేసేదానిలో ఏంటంటే అదే మనం చేసేదానిలో మనం అందరం కూడా శరీరం గురించి ఆలోచన చేస్తాం. 5వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి అంటే శరీరం గురించి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఎందుకు? మా అమ్మ అడిగేది నన్ను, ఎందుకు చదువుకుంటా, ఏం చదువుకుంటారంటే నేను కలెక్టర్ అవ్వాలమ్మా, నేను కలెక్టర్ వరకు నేను చదువుతాను అనేవాడిని. మా అమ్మ చాలా చూస్తుంది. అంటే నా ఆశ ఏంటి? ఈ లోకానుసారంగా కలెక్టర్ అవ్వాలి. దేవుడు ఆత్మీయంగా కలెక్టర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం లేదు, మనుషుల చిత్తం లేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట జీవితం చదువులో, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. కానీ మనం చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా శరీరానుసారమైన జీవితం గురించి ఆలోచన చేస్తాం, శరీరానుసారమైనటువంటి జీవితం గురించి ప్రయాసపడతాం, శరీరానుసారమైన జీవితం గురించి, ఈ లోకానుసారమైన జీవితం గురించి టెన్షన్ పడి పరుగులెట్టి రోధించి ఏడ్చి ఆఖరికి మనం సంపాదించుకునేది ఏంటో తెలుసా అండి? ఈ రోజున ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా ఉన్న వ్యాధులు ఏంటో తెలుసా? బీపీ, షుగర్. ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేస్తుందండి బీపీ, షుగర్. ఇందాక బ్రదర్ గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కువగా ఏంటి బీపీ లో డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోయాయట చెప్తూ వచ్చారు. అవును, ఇక్కడ మనం సంపాదించుకునేది ఏంటి అని అంటే బీపీ, షుగర్. సమాధానం లేకుండా చింతతో అన్నింటి గురించి ఆలోచించి పరిగెత్తి ఏది దొరక్క దానివల్ల తృప్తి చెందక కడకి మనం చింతతోటే జీవితాన్ని చాలుస్తూ ఉన్నాం. ఇహలోక సంబంధమైనటువంటి కోర్పులు, ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు, బిల్డింగులు సంపాదించుకోవాలని, లేకపోతే పొలాలు సంపాదించుకోవాలని, లేకపోతే మంచి భార్య కొరకు, మంచి భర్త కొరకు, అంటే తర్వాత మంచి పదవుల కొరకు, మంచి ఉద్యోగం కొరకు, ఇవన్నిటిలో చాలా సీరియస్గా మనం ఆలోచన చేస్తాం, పని చేస్తాం, కష్టపడతాం. వీటి గురించి ఎక్కువగా మన బలానంతా కూడా వృధా పరుచుకుంటాం. లేదా మంచిదే, కానీ కష్టపడడం దేవునికి ఇష్టమైన పని. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల గురించి ఆలోచన చేయకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు మనము ఆలోచన చేయకుండా, ఆత్మానుసారంగా మనం ఏమి సంపాదించుకోవాలి, ఆత్మానుసారంగా మనం ఏమి కలిగి ఉండాలి, ఆత్మీయతలో మనం ఏ విధంగా ఎదగాలి, ఆత్మీయతలో ఆత్మానుసారమైనటువంటి జీవితం అది దేవునికి ఇష్టకరమైన జీవితం కనుక ఆ దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అనే విషయాల గురించి ఆలోచన ఉండదు, సీరియస్ ఉండదు. మనం పనుల కొరకు, కుటుంబం కొరకు, మన శరీరాల కొరకు చూపించే ఆ సీరియస్నెస్ ఆత్మీయ జీవితంలో ఉండదు. లోకానుసారంగా ఉన్నటువంటి మనుషులకు లేదనుకుంటే పెద్ద బాధ ఏం కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ఆ మనస్సు లేకపోతే, ఆ ఆత్మీయ జీవితం గురించినటువంటి ఆసక్తి, ఆ యొక్క కోరిక లేకపోతే చాలా బాధ. ఎందుకంటే
క్రైస్తవులము అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, దేవుని సన్నిధికి పెడుతూ, ఎప్పుడో మనకి సమయం, మనకి ఇష్టం వచ్చినటువంటి సమయాల్లో దేవుని మాటలు వింటూ, పాస్టర్ గారికి మంచి కాలింగ్ ఇస్తూ, చర్చికి వెళ్ళి నేను కూడా క్రైస్తవులను అనిపించుకుంటున్నటువంటి ఆ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఆత్మీయతలు ఎదగడం కొరకు, ఆత్మీయతలు నిలబడడం కొరకు, ఆత్మీయతలు స్థిరపడడం గురించి ఆలోచన చేయట్లేదు. క్రీస్తు ప్రభుని నమ్మావు అని అంటేనే, ఆయన బిడ్డగా జీవిస్తున్నావు అని అంటేనే అసలు లోకాన్ని మర్చిపోవలసిందే. లోకానికి క్రైస్తవులు మనకి ఏ విధమైనటువంటి ఒత్తులు లేవు. అది మనకి ప్రమాదం, అది మనకి శత్రువు. ఈ లోకంలో దేవుని బిడ్డలు, క్రీస్తు బిడ్డలు, క్రైస్తవులు అనంటే లోకంతో స్టార్ట్ అవుతుంది ఫైటింగ్ అన్నమాట, పోరాటం. కాబట్టి లోకానికి, క్రైస్తవులు మనకి, దేవుని బిడ్డలు అయినటువంటి మనకి పొత్తులు లేవు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి మాత్రం ఎక్కువగా దేనితో పొత్తులు ఉంటాయంటే లోకంతోనే ఉంటాయి. మా ఫ్రెండ్ వస్తాడండి, నేను కంపల్సరీ వాడిని కలవాలండి. నాకు చాలా బద్ధకంగా ఉంది, నిద్ర వస్తుంది, నేను నా శరీరాన్ని సొంపెట్టుకుంటాను, కాబట్టి నేను పడుకున్నట్టు పోతాను, దేవుని సన్నిధికి వెళ్ళను, దేవుని మందిరానికి ఈరోజు రాలేనండి. ఎంత ఈజీగా చెప్పేస్తాను. లేదా ప్రార్థన చేసుకోరు, అన్నీ చేసుకుంటారు. పొద్దుటే లేచి చక్కగా డ్యూటీకి ఏ బట్టలు కావాలో, ఏ డ్రెస్ కావాలో మరి అది వేసుకున్నారు. మరి స్నానం చేసేసి గబగబా డ్యూటీ డ్రెస్ వేసేసుకుని, ఏ అల్పాహారాన్ని తినాలో బాగుంటుందో అని అల్పాహారాన్ని కూడా సిద్ధం చేసుకుని, పని చేయడానికి శక్తి కావాలి కదా, లేకపోతే ఇంకా పని చేయలేదు. అల్పాహారాన్ని కూడా సిద్ధం చేసుకుని మనం చక్కగా తిని మళ్ళీ పనికి వెళ్ళిపోతాం. వీటన్నిటి వరకు కష్టపడుతున్నాం, మంచిదే కాదనట్లేదు. కానీ ఇది ఈ లోకంలో ఉన్నంత వరకే మీ శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మీయ జీవితం కొరకు ప్రొద్దుటే లేచి మోకరించి, ప్రభువా నా ఆత్మీయ జీవితము ఈరోజు నేను నడుస్తున్న నా నడవడికలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా మాటల్లో కానీ, నా క్రియల్లో కానీ, నేను చేస్తున్న పనిలో కానీ ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా పాపం చేస్తానేమో, నన్ను పరమ పవిత్రుడిగా ఉంచినైనా నేను మనిషిని, నేను మంచిగా ఉండలేను, నేను మంచిగా ఉందామనుకున్న నా ఆలోచన నేను మంచిగా ఉండలేవు, నేను మంచిగా ప్రవర్తిద్దామన్న నా క్రియలు మంచిగా నేను ఉండలేవు, కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా, నేను పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, మంచిగా బ్రతకాలనుకుంటున్నాను అని ఆత్మీయ జీవితం వరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉదయాన్నే లేచి? లేదా సమయం ఉంటుంది, వేస్ట్ మాటలు మాట్లాడుతూ సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. బైబిల్ చదువుకునే సమయం ఉంటుంది, బైబిల్ చదవమని కూడా ఒక లోపల నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఒక మాట, ఒక స్వరం వినబడుతుంది. ఆ మాటలు ఈ మాటలో పడిపోయి, ఆ పనులు ఈ పనులు పడిపోయి బైబిల్ ఆఖరి పక్కన పెట్టేస్తాం. బైబిల్ చదవం, ప్రార్థన చేయడం. ఆత్మీయ జీవితంలో ఎలాగ మనం ఎదుగుతాము, ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ బలపడతాము, అసలు సీరియస్ తీసుకోవాల్సింది, అసలు నువ్వు ఖచ్చితంగా పాటించవలసింది, నువ్వు బ్రతకవలసింది ఆత్మీయ జీవితం వరకు. ఎందుకనంటే ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. అన్నిటి వరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ ఆత్మీయ జీవితం వరకు మనం ప్రయాసపడడం లేదు. మనం ప్రయాసపడవలసింది ఆత్మీయ జీవితం కొరకు. ఆత్మీయ జీవితం కొరకు ఇది శాశ్వతమైనది. దేనికైనా చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. ఎందుకనంటే ఆత్మ తాను దయచేవాడి దగ్గరికి వెళుతుంది, దానికి మరణం అనేది లేదు. మరొక జన్మంటూ అనేది లేదు. ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే రెండే రెండు జన్మలు ఉంటాయి బ్రతుకుండగానే. ఒకటి తల్లి గర్భంలో నుండి పుట్టిన జన్మ ఒకటైతే, రెండోది యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని నువ్వు తెలుసుకుని నమ్ముకుని బాప్తిసం ద్వారా జన్మించే జన్మ, ఆత్మ సంబంధమైన జన్మే రెండవ జన్మ. యేసు ప్రభువు చెప్పారు,
ఈ రెండవ జన్మ ఎవరైతే జన్మించరో వాళ్ళు 2 సార్లు చేస్తారు అన్నాడు యేసు ప్రభువు. అని అంటే ఒకసారేమో శారీరకంగా అందరి ముందు చనిపోయినట్లుగా మనకు కనబడతాము, తీసుకెళ్లి సమాధి చేస్తారు ఈ బాడీ. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఉందే, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆత్మ, దీనికి రెండవ మార్గం ఏంటో తెలుసండి. ఇక్కడ నువ్వు బ్రతుకుండగా యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందకపోతే, ఈ రెండవ జన్మ అనేది నీ జీవితంలో లేకపోతే, జన్మించకపోతే, ఇప్పుడు ఇటువంటి వ్యక్తికి, ఈ మరణించినటువంటి ఈ వ్యక్తికి రెండవ మరణం ఆత్మకి సంభవిస్తా ఉంది. అదే నరకాగ్ని గుండము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి పిల్లగా. రెండవ మరణం ఏంటి అని అంటే అగ్నిగుండం. రెండవ జన్మ అనేది ఏంటి అని అంటే పరలోక రాజ్యం, నిత్య జీవం. యేసు ప్రభువారు ఈ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఆయన కొండ మీద మొదటి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్పి ఆత్మను పిలిచినటువంటి సందేశాన్ని అక్కడ మనం చూస్తాం. ఏ విధంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలో అక్కడ స్పష్టంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రభు వారు తెలియపరిచారు. ఆత్మకు సంబంధించినటువంటి 1-2 మాటలు చదువుదాము. 5వ అధ్యాయము మొదటి నుంచి 1-5 వచనాలు చదువుదామా. ఆత్మకు చాలా విషయాలు ఉన్నాయి. 1-5 వచనాలు చదివి మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 1-5 వచనాలు చదవండి. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి, ఆత్మ విషయమైనటువంటి దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిదండి? ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో, పేదవాళ్ళుగా ఉంటే కాదండి. డబ్బులు లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే మనం మంచి ఐశ్వర్యం కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం దీనులుగా ఉండాలి. అంటే తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ఉండాలన్నమాట. నీకు ఎన్ని తెలిసినా, ఏం తెలిసినా, ఎన్ని చేసినా నువ్వు మాత్రం తగ్గించుకుని పరిచయం చేసేవాడిగా, నేను ఎంతటి వాడు ప్రభా, నీ పాదములు నేనైనా, నాకేమి తెలియదు, నాకేమి రాదు, నీ దగ్గర నేను నేర్చుకోవాలి. ఆ దీనత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఎవరైతే ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యానికి వారు వస్తారు. తర్వాత దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఇలాగా దుఃఖపడడం అని అంటే లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవడం కాదు. మనకు వచ్చినటువంటి బాధలు, శోధనలు బట్టి చాలా మంది పక్కోడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఆ విధమైన దుఃఖం కాదు దేవుడు అనేది. యేసు క్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి నువ్వు దుఃఖపడినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో దుఃఖిస్తావే ప్రార్థనలో. నిన్నటి దినముందు ఒక సహోదరి కువైట్ దేశం నుంచి నాకు ఐమోలో నుంచి కాల్ చేస్తుంది. ఆమె కువైట్ ఇంట్లో పనిచేస్తుంది. కువైట్ అరబీల ఇంట్లో పనిచేస్తాము. ఆమెకి అసలు ఖాళీ ఉండదు. ఆమె ప్రార్థన చేసుకోవాలనుకుంటుంది. ఒక రోజు ఆమె ఇంట్లో వదిలేసి వాళ్ళందరూ కూడా ఊరు వెళ్ళిపోవాలనుకుంటుంది. ఊరు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆ విషయం చెప్పాను, మేము ఊరు వెళ్తున్నాము, సాయంకాలం వరకు రాము, ఒక్కసారి ఇంట్లో ఉంటావు అని చెప్పాను. ఆ మాట విన్నాయంటే ఆమె ఏమనుకుందో తెలుసండి, మొబైల్ తీసుకుని మా ఆయనతో మాట్లాడదామని అనుకోలే, మొబైల్ తీసుకుని మా అబ్బాయితో మాట్లాడదామని అనుకోలే. ఆమె ఏమనుకుంది తెలుసండి, వాళ్ళు ఎప్పుడైతే వెళుతున్నారని చెప్పారో, నన్ను వదిలేస్తున్నారని చెప్పారో, ఆమె అనుకున్న మొట్టమొదటి మాట ఏం తెలుసండి, ప్రార్థన చేసుకోవాలి ఏమైనా సరే రోజు వాళ్ళు వెళ్ళిపోగాను. కాబట్టి ఎక్కడ సమయం ఉండదు అని వాళ్ళు ఉన్నప్పుడు చేసే పని కంటే డబుల్ పని చేసేసి తొందరగా ఖాళీ చేసేసుకుని ఆమె వాళ్ళు అలా వెళ్ళిపోగానే ప్రార్థనలో మోకరించిందంట. 3 గంటల సేపు ఆడికి టైం ఎలాగిందో ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఆ ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ, ఆ దుఃఖము దేవుని పాద సన్నిధిలో ఏడవాలి అనేటువంటి దుఃఖము, అప్పుడైనా ఆ ఆలోచన మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏడవాలి తప్ప కానీ మనుషుల దగ్గర కాదు. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆడడం కాదు, వాడు మనం చీప్గా చూస్తాం. అధికారుల దగ్గరికి వెళ్ళి ఆడడం కాదు, మనం ఎక్కడ ఆడవాలంటే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని పాదాల ముందు మోకరించి నీవు నన్ను చూస్తున్నావు,
నువ్వు నా ప్రార్థన వింటున్నావు, నా పరిస్థితి ఇది ప్రభువా అని మనం ఎప్పుడైతే దుఃఖపడతామో యేసయ్య ఊరికనే ఉండలేడండి. ఆమె చెప్పినటువంటి మాట ఏం తెలుసంటే, ఆ 3 గంటల ప్రార్థనలో ఎందుకు ఏడుస్తున్నావు? ఒక స్వరం ఏంటంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ పక్క నేను ఉన్నాను, నీతో నేను ఉన్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చింతించు. మన ప్రభువు మన కన్నీటిని తుడిచేవాడు అంటున్నాడు, మన బాధలను తొలగించేవాడు అంటున్నాడు, మనల్ని వాదార్చేవాడు అంటున్నాడు. మన తల్లిదండ్రులు కూడా మన బాధను అర్థం చేసుకోరు. కొన్నిసార్లు మన అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా మనం అర్థం చేసుకోరు. మనం ఏ బాధలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ మాటల మీద మాటలు వదిలేస్తూ ఉంటారు, చాలా బాధ కలుగుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను మొన్నటి దినమందు ఒక న్యూస్ ఏం తెలిసింది, మా ఇంట్లోనే అంటే మా ఇంట్లో అంటే మాకు కొంచెం దగ్గర అక్క, మా 5వ అక్కకి తోడుకోవడం అనమాట. తనకి 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె తన ఒక లెటర్ రాసి ఆమె ఊరి తీసుకుని చచ్చిపోయింది. ఆమె ఏం రాసిందంటే, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము, కానీ మా అమ్మ మాత్రం మా అక్కనే ప్రేమిస్తుంది, మా అక్క చెప్పిన మాటలు వింటుంది, వాళ్ళిద్దరూ ఒకటి, నన్ను సరిగ్గా చూడదు, నా మాటలు విందు, అందుకని ఎందుకు బ్రతకడం అని చెప్పి చచ్చిపోతున్నానని చెప్పి గురేసుకుని చచ్చిపోయింది. ఇలా గమనించాలి, కొన్నిసార్లు మన బాధను, మన దుఃఖాన్ని మన తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. మన బాధని, మన దుఃఖాన్ని గుర్తించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో మనకి ఏమొచ్చినా ఆవిడలాగా చనిపోకూడదండి. అలా చనిపోతే డైరెక్ట్ నరకమే. ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల డైరెక్ట్ నరకమే. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయకూడదు. సాతానుడు కలిగించే మనసు అని, సాతానుడు శోధించే మనసు, సాతాను చేత ఎవరైతే ఆవరించబడతారో వారు ఆత్మహత్యలు చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. అది దైవ చిత్తానుసారమైన మరణము కాదు, డైరెక్ట్ ఇంకా తీర్పు అనేది ఉండదు, నరకానికి వెళ్ళిపోతారు. ఎవరు కూడా అటువంటి పనులు చేయకూడదు. చేసే వాళ్ళని మనం అడ్డుకోవాలి. పిల్లరా, అయితే మన యొక్క బాధను మాత్రం చూచి, వాదార్చి, ఆదరించి, మనకి సహాయం చేసి, మనల్ని ఆదుకుని అభివృద్ధి పదంలో సంతోషకరమైనటువంటి జీవితంలో నడిపించేది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధానంలోకి వచ్చి మనం ఏడవాలి పిల్లలు, అది నేర్చుకుందాం. 3వదిగా చూడండి, ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని అంటే సాత్వికం అంటే ఏంటో తెలుసా? సాత్వికం అంటే ఏంటో తెలుసా? సాత్వికం అంటే అసలు కోపమే ఉండనటువంటి స్వభావం అన్నమాట. చిన్న మాటకి కొన్ని మాటకి మొహం ముడుస్తాం కదా. మన తల్లిదండ్రులు ఏదైనా మనం అడిగింది ఇవ్వలేదు అనుకోండి, వెంటనే వాళ్ళ మీద మొహం ముడిచేసుకుంటాం. అధికారులు మనకి అడిగింది ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళని తెచ్చుకుంటా ఉంటాం, కోపడిపోతూ ఉంటాం. నా జీవితం ఎందుకు ఎలాగైపోయింది, మన మీద మనం స్థిరంగా పడిపోయి మనమే శిక్ష చేసుకుని మనం మీదనే ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఎందుకు వచ్చి బ్రతుకు అని చెప్పి మనమే శిక్షించేసుకుంటా ఉంటాం, కొట్టేసుకుంటా ఉంటాం. లేకపోతే ఎవరిని కొట్టేస్తూ ఉంటాం, కావాలని తిడతా ఉంటాం. మన కోపాన్ని ఎదుటి వాళ్ళని చూపిస్తాం అన్నమాట. సాత్వికం అది లేకుండా ఉండడమే సాత్వికం. ఓపిక కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం. ఎటువంటి పరిస్థితి ఎంత లేవచ్చినా సరే, ఒక రోజు ఆహారం లేదు అయినా కానీ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఒప్పు పట్టి కనిపెట్టాలి. ఆయన ప్రార్థన చేస్తాం, ఆయన ఇవ్వలేదు. 2వ రోజు కూడా ఒప్పు పట్టి కనిపెట్టు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు ఆయన ఇస్తాడంతే. ఆయన తప్పు వేరొక దిక్కు. సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉంటే భూలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మరొక మాట కూడా ఉంది, తల్లిదండ్రులని సన్మానించుకోవాలి, తల్లిదండ్రులు గణపరచాలి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకం కోసం మనం పరిగెట్టవలసిన పర్లేదు, సాత్వికం కలిగి ఉంటే చాలు. మోసే నా ఇల్లంతటిలో సాత్వికుడు అంటాడు, నమ్మకస్తుడు. సాత్వికం కలిగినటువంటి మోసేని ఎక్కడ చూడదు. ఎందుకంటే 30 లక్షల మంది నడిపించాడు. అందరూ తలొక మాట అనేవారు. ఇలాగే ప్రార్థన చేసేవాడు, అలాగే దేవుడు సాయం చేసేవాడు. మళ్ళీ వీళ్ళు మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు. మోసే కోపం రావాలి కదా. నాకు కూడా ఈ మాట చాలా వర్తిస్తుంది. కొన్నిసార్లు ఎంతమందికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు, ఎవరైనా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ రమ్మన్నా కానీ రాదు. వాళ్ళ మీద కోపం చేస్తున్నాయి.
తప్పండి అది. దేవుడు నాతో కూడా మాట్లాడుతుంది. కనిపెట్టాను, ప్రార్థన చేయాలి, సహనం కలిగి ఉంటుంది. ఏదో ఒక రోజున జవాబు చెప్పలేదు అనుకోండి, ప్రెసిడెంట్ అని చెప్పు, కానీ ప్రెసిడెంట్ చెప్పలేదు అనుకోండి, నువ్వు ఎందుకు కోపడిపోవాలి? నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన నీకు ప్రేమించలేదని నువ్వు ఎందుకు కోపడిపోవాలి? సాత్వికం కలిగి ఉంటావు, ఓర్చుకో. మనం ఏంటంటే తిట్టకపోయినా కానీ మనమే కోపం తెచ్చేసుకుంటాం. కానీ కొట్టినా తిట్టినా మన ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి? మొక్క మీద గుద్దుతున్నా సాత్వికుడుగా అలాగే సాత్వికం శాంతమూర్తిగా అలాగే ఉంటాడు. ఆయన అంతా శాంతమూర్తిగా మనము ఆయన బిడ్డలుగా మనం తయారవ్వాలి. అప్పుడు మనం లేదా భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మోషే ఇప్పటికీ కూడా ముస్లింలు కూడా గౌరవించే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు అలా సాత్వికం కలిగి ఉన్నాడు కనుక ప్రపంచం అంతా యేసు ప్రభు బిడ్డలు ఉన్నారు. యేసు ప్రభు నా తండ్రి, యేసు ప్రభు ఆయన మొత్తం ప్రపంచాన్ని ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది మహాత్ములు వచ్చారు, బలవంతులు వచ్చారు. రాజ్యాలు ఏవి, రాజ్యాలు పడగొట్టి రాజ్యాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ అడ్రస్సే సాత్వలేదు. టిష్యూ మనకు కాల్ చేస్తారు. ఈ తాలిబాన్ తాలిబాన్ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా వచ్చారంటే వెంటనే వాళ్ళని వెనక ముందు లేదండి కాల్చి పడేస్తున్నారు. సాత్వికం లేదు. అటువంటి వాళ్ళు భూలోకం స్వతంత్రించుకుంటారా అంటే భూలోకం గారు పర్వత రాజ్యం కూడా స్వతంత్రం చేసుకోలేదు. నప్పిమైన దేవుని బిడ్డల సాత్వికం కలిగి ఉంటే నీవు సమస్తాన్ని కూడా సాధించుకోగలుగుతావు. ఇంకా 4 విషయం. నీతి కొరకు ఆకలి దొక్కులు గలవారు ధన్యులు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా మనము నీతి కొరకు ఏం చేయాలండి? పర్లేదు, కష్టం అనుభవించినా పర్లేదు, నీతిని మాత్రం తప్పలేదు. నీతిగా జీవించడం, నిజాయితీగా జీవించడం. చాలా మంది అభివృద్ధిలో చేరిపోయి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకి వాల్యూయే ఉండదు. వాళ్ళ బ్రతుకులన్నీ కూడా వాడు వడ్డీ వ్యాపారం చేసి సంపాదించాడు అంటారు, వాడు అన్యాయం చేసి అక్రమంగా సంపాదించాడు అంటారు. ఆమె అక్రమంగా సంపాదించింది, దానివలన వారికి వారి కుటుంబానికి ఆశీర్వాదం అనేది ఉండదు. లేదా నీతిని తప్పకూడదు, యథార్థతను తప్పకూడదు, సత్యాన్ని వేడకూడదు. సత్యంగా యథార్థంగా నీతి కొరకు మనం ఆకలి డబ్బులైనా సరే ఏం పర్వాలేదు, చేస్తే ఈ శరీరంగా చేస్తుంది. కానీ ఆత్మ చావదు కదా, ఇంకా దేవుని దగ్గరికి మనం వెళ్తాం కదా. ఒక బలమైన దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం ధరించుకోవాలి ప్రభు కొరకు. అలా ఉంటే ప్రభు మనకి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాడు. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన తృప్తి ఎక్కడ కలుగుతుంది అని అంటే నీ సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైనటువంటి తృప్తి మీ దగ్గర నాకు దొరుకుతుంది. అవును, దేవుని దగ్గర నుంచి మనకు తృప్తి. ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకుంటూ మీరు వెళ్ళండి. 6-7 అధ్యాయాలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి యేసు ప్రభువు వారు వివరించారు, బోధించారు. అది ప్రాముఖ్యము, అది మనం చెయ్యాలి. రెండవదిగా ఆయన రాకడ గురించినటువంటి విషయాన్ని ఈ లోకం యొక్క అంతం గురించి యేసు ప్రభువు వారు తెలియపరిచారు. అది మనం చదువుకున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 28వ వచనం కాడ నుంచి కూడా ఆయన చివరి ప్రసంగంలో ఏముందనంటే ఈ ప్రపంచము అంతం గురించి రాయబడి ఉంది. మొదటి ప్రసంగంలో ఈ లోకంలో మనం ఎలా జీవించాలని చెప్పుకుంటే ఈ ఆఖరి ప్రసంగంలో యేసు ప్రభువు వారి యొక్క సిలువ వేయబడతారని ముందు ఆయన చెప్పినటువంటి ప్రసంగం ఏంటో తెలుసండి? 2 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సిలువ వేయబడిన తర్వాత జరిగే విషయాలు ఏంటి, ఆ తర్వాత క్రీస్తు రాకడికి ఏమేమి సంభవిస్తాయి అనే విషయాలు యేసు ప్రభువు వారు తెలియపరిచారు. మొదటిగా ఆయన ఈ లోకంలో ఆత్మ సంబంధంగా జీవించడానికి కావాల్సినటువంటి మాటలు. రెండవదిగా చివరిగా ఆఖరి ప్రసంగంలో మనము దేవుని రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ముందుగా మనం ఈ లోకంలో ఎలాగా ఈ లోకాన్ని ఎదుర్కోవాలో మనకు స్పష్టంగా ప్రభువారు తెలియపరిచారు. ఏంటి అంట? అంజూరపు చెట్టు లేతదై చిగురుస్తున్నప్పుడు వసంతకాలం వచ్చిందని ఎలాగైతే మనం గుర్తిస్తామో అదే విధంగా ఈ అంజూరపు చెట్టుకు సాదృశ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు కూడుకుని ఎప్పుడైతే దేశంగా కట్టబడి ఉన్నారో
అప్పుడే క్రీస్తు రెండవ రాకడని గురించినటువంటి ఆ యొక్క సమయము దగ్గర పడుతుంది అనేది క్రైస్తవులమైన మనం అందరము కూడా గమనించాలి. చదువుదాం, చూడండి. అక్కడ వెళ్ళిపోతాం. ఇంకా నేను తొందరగా ముగించేస్తాను, సమయం అవుతుంది. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం మీరు నేర్చుకుని, అంజూరపు చెట్టు చూసి ఒక విషయాన్ని మీరు తెలుసుకోండి. వసంత కాలం వచ్చిందని మీరు తెలుసుకోండి. అంటే ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యము అని అంటే పిల్లగా, అంజూరపు చెట్టు ఇశ్రాయేలీల దేశానికి సాదృశ్యం. ఇశ్రాయేలీల దేశం 2000 సంవత్సరాలు పిల్లగా ఇంచుమించుగా వాళ్ళు అన్య దేశాల్లో పరదేశులుగా పారిపోయి పిల్లగా అమెరికాన్ దేశాల్లో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా 1947వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి పిల్లలు వారి దేశానికి వారికి అప్పగించినప్పుడు వాళ్ళు ఒక దేశంగా కట్టబడ్డారు. ఒక దేశంగా, చిన్న దేశంగా కట్టబడ్డారు. అలా కట్టబడ్డటువంటి కొన్ని నెలల్లోనే భయంకరమైనటువంటి 6 దేశాలు యుద్ధానికి వెళ్ళి, కానీ ఆ యుద్ధంలో అత్యధికమైన విజయాన్ని 6 దేశాలతో పోరాడి గెలిచి వారి దేశాన్ని నిలబెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగా వారు చిగురించడం ప్రారంభించారు, స్థాపించబడ్డారు. వారు ఎదగడం ప్రారంభించారు, ఫలించడం ప్రారంభించారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కువ నోబెల్ బహుమతులు పొందుతున్నటువంటి దేశం ఏదంటే అంటే ఇజ్రాయెల్ దేశం అండి. ఎక్కువ టెక్నాలజీ కలిగిన దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం అండి. ఎక్కువ డేర్ అండ్ డాష్ కలిగినటువంటి దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం అండి. అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది, అంటే చిగురిస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు త్వరగా వస్తాడు. కారణం ఏంటో తెలుసా అండి? ప్రపంచం అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఇశ్రాయేలీల దేశం మీద ఆధారపడుతుంది. యేసు ప్రభు వారు చెప్పారు, అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుంది అని అంటే వసంతకాలం వచ్చింది. అంటే వసంతకాలం అనగా ప్రభు క్రీస్తు రాకడి. వాళ్ళు చిగురిస్తున్నారు, వాళ్ళు శక్తి పెరుగుతుంది, వాళ్ళ బలం పెరుగుతుంది అని అంటే వాళ్ళు చూసి ప్రపంచ దేశాలు గడగడలో వణుకుతున్నాయి అని అంటే కారణం ఏంటంటే యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. పిల్లరా, మనమందరం కూడా గ్రహించాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే రాకడి దినాలలో ఉన్నాం, లేక అంచె దినాలలో ఉన్నాం, లేక ఎండింగ్ డేస్, ఆఖరి దినాలు అన్నమాట. అంటే యేసు ప్రభు వారు బైబిల్లో రాయబడినటువంటి మాటల ప్రకారం, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఈ పంచభూతాలు మిగతమైన వ్రాణంతో లయమైపోయే దినాలు సంభవిస్తున్నాయి. పిల్లల క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతారు. పిల్లల అందరూ జనులు దేవుని ఎరగనటువంటి బిడ్డలు, ఇష్టానుసారంగా జీవించిన నామకార్థమైనటువంటి వారు ఎవరైనా సరే నరకానికి పిల్లల వెళ్ళిపోయేటువంటి దినాలు దగ్గరికి వస్తున్నాయి. ఈ పంచభూతాలతో, ఈ భూమి, చంద్రాన్ని, సూర్య నక్షత్రాలతో మనకి పని లేదు. ఇవన్నీ కూడా లయమైపోతున్నాయి. దేవుడు క్రొత్త ఆకాశాన్ని చేయబోతున్నాడు, క్రొత్త భూమిని చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన తెలియపరిచిన విధంగా పిల్లలా ఏదైతే క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన చేయబోతున్నాడో ఆ సమయం దగ్గర పడుతూ ఉంది. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మనము బహు జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ఆ మొదటి ప్రసంగంలో చెప్పిన ప్రతి మాటను కూడా మన జీవితంలో నెరవేర్చే వారంగా ఉండాలి, అనుసరించే వారంగా ఉండాలి. పిల్లగా ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఆయన చెప్పిన ఆ ప్రతి మాట కూడా మన జీవితంలో పిల్లగా మనం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. రెండవదిగా ఆయన రాకడి పిల్లగా ఎలా ఉంటుందో కూడా, ఎప్పుడు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఆయన చెప్తున్నాడు చూడండి, 34 నుంచి చదువుతామా. ఇంటి యజమానుడు కుంగి వచ్చును, అందరాత్రి వచ్చును, కోడి కూడినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి. చూడండి, రెండవదిగా ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. రెండవదిగా మెలకుగా ఉండాలి. 33వ వచనంలో కూడా ఉంది ఆ మాట. జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. లేదా కాలం ఎప్పుడు వస్తుంది, కాలం గురించి మనకు టెన్షన్ లేదండి. కాలం ఎప్పుడైనా రావచ్చు, యేసు క్రీస్తు రాకడి.
ఆల్రెడీ ఎండింగ్ డేస్లో మనం ఉన్నాం. ఇశ్రాయేలు దేశం కట్టబడ్డది. ప్రపంచంలో మార్పులు ఉన్నాయి. మార్పులు చాలా అతివేగంగా చెందుతూ ఉన్నాయి. చాలా మార్పులు కలుగుతున్నాయి. మనుషుల్లో మార్పు, వాతావరణంలో మార్పు, సృష్టిలో ప్రతి విధమైనటువంటి మార్పులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు చూడాలి, ఖచ్చితంగా గమనించాలి. గమనించి చూసిన తర్వాత ఏం చేయాలంటే మెలకు పడుకోవాలి. మెలకు వచ్చేసేయాలి. నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నావేమో, ఆత్మీయ జీవితంలో పట్టింపు లేకుండా ఉంటున్నావేమో, ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకుండా ఉంటున్నావేమో, ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని చదవడం లేదేమో, ఆత్మీయ జీవితంలో ప్రేమ అనేది లేకుండా ఉంటున్నావేమో, ఆత్మీయ జీవితంలో తగ్గింపు అనేది లేకుండా ఉంటున్నావేమో, ఆత్మీయ జీవితంలో నీతి కొరకు నిలవబట్టలేదేమో. వెంటనే మెలకు తెచ్చుకోవాలి, లేవాలి, సిద్ధపడిపోయి ఉండాలి. మెలకు కలిగి జాగ్రత్త పడిపోవాలి. పిల్లల ఏది దేవునికి ఇష్టకరమైనది లేదో నీ జీవితంలో, ఏది దేవునికి అహిష్టకరమైనది నీ జీవితంలో ఉందో దాన్ని తొలగించుకుని దేవునికి ఇష్టకరమైనది చేయడానికి నువ్వు జాగ్రత్త పడిపోవాలి. లేదా జాగ్రత్త పడిపోవాలి. జాగ్రత్త పడడము అని అంటే లేదా మెలుగుగా ఉండడము అని అంటే అర్థం ఏంటంటే లేదా క్రీస్తు ప్రభువుని నమ్ముకుని క్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండడమే, ప్రార్థన చేసుకోవడమే. అనుక్షణం కూడా ప్రభుకి ఇష్టం లేని కార్యాలు చేయకుండా ప్రార్థన చేసుకోవడమే సిద్ధబాటు కలిగి ఉండడం, మెలుగు కలిగి ఉండడం, జాగ్రత్త కలిగి ఉండడం అంటే ఇంకేమీ కాదు. డబ్బులు సంపాదించుకోవడమో లేదా ఇంకోటి కాదు. ఇలా ఏం చేయాలంటే ప్రార్థన, జాగ్రత్త పడుకోవడం, దేవుడికి దగ్గర అయిపోవడం. ఇంకా బాప్తిసం పొందలేదా? ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము, తెలుసుకో ఆయన దేవుడని, అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపపడు, వెంటనే మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ప్రార్థన జీవితాన్ని, సహవాస జీవితాన్ని కలిగి జీవించు, బల్లారాధనలో పాల్గొందుతూ ఉండు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను నువ్వు నీ జీవితంలో చేయడానికి ప్రార్థించి, అలా చేయడానికి నీ సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానుడు తెలియదు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ సమయం మనకు తెలియదు. ఆ సమయం, ఆ యొక్క టెన్షన్ మనకు వద్దండి. ఎప్పుడు వస్తాడో ఆయన వస్తాడు, మనం సిద్ధపడి ఉండడం అనేది ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారంట. పిల్లరా అందులో 5 కన్యకులు బుద్ధి కలిగిన వారు, 5 కన్యకులు బుద్ధి లేని వారు. ఎవరైతే సిద్ధపడి ఉండరో, మెలకుగా ఉండరో, జాగ్రత్త పడరో, మారు మనసు పొందరో, ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయరో వారు ఎవరనంటే బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులు. మనలో ఎవరైనా బుద్ధిహీనులుగా ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షలు చేసుకుందాం. లేదా మీరు ఎవరైనా ఇంకా బుద్ధిహీనులుగా ఉంటున్నారేమో. బుద్ధిహీనులు ఎందుకు బుద్ధిహీనులు అన్నాడు అని అంటే లేదా 10 మంది కన్యకులు వెళ్ళారు. కానీ 10 మంది కన్యకుల్లో 5 కన్యకులకి ఏ ఆలోచన ఉందంటే ఒకవేళ పెళ్లి కుమారుడు లేట్ చేయొచ్చేమో, కాబట్టి ఎగస్ట్రా నూనెను తీసుకుని వెళదాం. ఎగస్ట్రా నూనె అనుకుంటే ఆ తర్వాత లేట్ అయినా మన దీపాలు ఆరిపోయినప్పుడు మళ్ళీ ఆ నూనెను ఆ దీపాల్లో వేసుకుని మన దీపాలు వెలిగించుకోవచ్చు అని చెప్పి ఎగస్ట్రా నూనె తీసుకుని వెళ్ళారండి. లేదా గమనించండి, ఈ బుద్ధిహీనుడు మాత్రం ఎగస్ట్రా నూనె తీసుకుని వెళ్ళలే. యేసు ప్రభు ఆ పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయన ఎదుర్కోవడమే. వీళ్ళకి వెనక ముందు ఆలోచించారు. లేదా ఆ ఎగస్ట్రా నూనె లేదు, ఎగస్ట్రా ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. వీళ్ళ ఇష్టానుసారంగానే ఆలోచన చేస్తారు. వీళ్ళ ఆలోచనతో వీళ్ళ జ్ఞానంతో నడుస్తారు. కాబట్టి వీళ్ళు బుద్ధిహీనులుగా వెళ్ళారు. అనుకున్నట్లుగానే ఆ 5 బుద్ధిమంతులైనటువంటి ఆ కన్యకులు అనుకున్నట్లుగానే పెళ్లి కుమారుడు లేట్ చేస్తాడు. ఈ లోపల వీళ్ళ దీపాలు ఆరిపోవడం ప్రారంభమైంది. ఎప్పుడైతే స్వరం వినబడిందో పెళ్లి కుమారుడు వస్తున్నాడని అనగానే ఈ 5 గబగబా లేచారు, దీపాలు ఆరిపోతున్నాయి. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఎగస్ట్రా నూనె తీసుకుని ఆ గుడ్డుల్లో పోసుకున్నారు. వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయి, వీళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి. వీళ్ళు అడుగుతున్నారు, ఇంకా మీకు ఇది చాలా ఉన్నదంతా కూడా మా దీపాల్లో వేసుకున్న బాబు, ఇంకా మిమ్మల్ని మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదని అంటే వీళ్ళు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళు అంటున్నారు, వెళ్ళి అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి వెళ్ళి అని అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అర్ధరాత్రికైనా వీళ్ళ పాస్టర్స్ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు సంఘం ఎత్తబడిపోతే, పరిశుద్ధులు ఎత్తబడిపోతే, సువార్త ముయ్యబడితే, బైబిల్ లేదా ప్రింటింగ్ బ్రష్లు మూసివేయబడితే ఎక్కడ దొరుకుతాయి నీకు బైబిల్? తర్వాత బైబిల్ కొనుక్కున్న వాళ్ళ బైబిల్ దొరకదు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీద అన్నా కానీ జీవితంలో కూడా వాక్యం ఆగిపోతుంది. పిల్లగా సేవకుడు కనపడ్డు. ఇప్పటికే చాలా మంది ప్రదేశాలు సేవకుడు కనపడలేదు. చాలా మంది సేవకులు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అలా ఉంటే కొన్ని చోట్లేమో సంఘాలు కోలుగొట్టేసి సేవకులు కొట్టి తరిమేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సువార్త కొలువైపోతారు. పిల్లగా అందుకే సమయం ఉండగానే పిల్లగా మనం మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. మన దీపాన్ని వెలిగించుకోవాలి. ఎగస్ట్రా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు సమయం ఉన్నా ప్రార్థించే వాళ్ళంగా మనం ఉండాలి. ఎప్పుడు సమయం ఉన్న వాక్యాన్ని చదివే వాళ్ళగా ఉండాలి. వాక్యము బైబిల్లో ఉండడం కదండి, బైబిల్లో వాక్యము మన హృదయంలోకి తీసుకుని రావాలి. దేవుని శక్తి బయట పాస్టర్ గారి దగ్గర లేక ప్రసాద్ కుమార్ గారు బాగా ప్రార్థన చేస్తారంటే ఆయన చెప్పుకుంటే సరిపోతుంది. నా బాగా అనుకుంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేసి నువ్వే ప్రార్థన పరుడుగా తయారవ్వాలి. నువ్వే సిద్ధపడాలి. దేవుని ఎదుర్కోవాలని అనుకుంటే, దేవుని రాకలు ఎదుర్కోవాలంటే, మరో ప్రార్థన చేయాలంటే, ఆత్మీయ జీవితంలో నీకు ఆసక్తి ఉంటే నిన్ను నీవే సిద్ధపరచు చేసుకోవాలి. బుద్ధిమంతునిగా ఉండాలి. ఇప్పుడు ఆయన చివరి ప్రసంగం, దేవుడు త్వరగా వస్తున్నాడు, గమనించండి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ సూచనలు గమనించండి. రెండవదిగా మెరుగుగా ఉండండి, ప్రార్థన చేయండి. అటువంటి వారు ప్రభుని ఎదుర్కొంటారు, సిగ్గుపరచబడరు, సంతోషంగా ఆనందంగా ప్రభు రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన రాకడి కొరకు మనం సిద్ధపడతాం. ఆయన రాకడి, ఆయన రాజ్యం మనం చేరడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యం. ఇంకేది ప్రాముఖ్యమైనది ఏది కాదండి. అన్నం లేకపోయినా బాధపడకండి, ఉద్యోగం లేకపోయినా బాధపడకండి. దేవుడు ఇస్తాడు, దేవుడు పోషిస్తాడు. కానీ దేవుడు నీ జీవితంలో ఉన్నాడా లేడా? నీతో ప్రార్థన, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం, ప్రార్థన జీవితం ఉందా లేదా? నీ వాక్యం చదువుతున్నావా లేదా? ఏదైనా ఒక పాపం నేను వెంటాడి తరుగుతుందా? ఆ పాపంలో ఉన్నవా? అయితే నువ్వు జాగ్రత్త పడి వెంటనే వెలుగు తెచ్చుకుని నీ జీవితాన్ని సరి చేసేసుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. దాని కొరకే మనం మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. అటువంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో తమ్ముడు ప్రకటన చెప్పి వందన సమర్పణ చేస్తాడు. అజయ్ ఆ తర్వాత